హాయ్! ఈ సండే అయితే మా తాత వాళ్ళ ఇంట్లో అయితే నాటుకోడి అయితే చేసేసాము. చూడండి ఈ విధంగా కాల్చేసుకున్నాము కట్ చేసేసాక. కాల్చుకొని మరి వంట చేసుకుంటే బావుంటది. సో, మీరైతే స్టవ్ మీద కాలుస్తారేమో ఊర్లలోనైతే ఇలాగే మంటలలో కాలుస్తారు. మంటలలో కాలుస్తే ఉన్న టేస్ట్ మామూలుగా కాలుస్తే మాత్రం అంత టేస్ట్ అయితే రాదనమాట. సో, ఈ విధంగా మంచిగా కాల్చేసేసుకొని ఇంకా దీనికి ఇంకా మంచి పసుపు రాయాలి. సో, మేమైతే 2 కోళ్ళనైతే కాల్చేసాము. 2 కోళ్ళని మంచిగా కట్ చేసేసుకొని కాల్చేసుకున్నాము. అంటే ఫస్ట్ వాటర్ ఎందుకేశారు అంటే దేవుడికి మొక్కుకుంటారనమాట. మొక్కుకొనైతే ఇలా బొగ్గుల పైన కాల్చేసేసుకున్నాము చూడండి. తర్వాతయితే పసుపుతో బాగా రాయాలి దీన్ని. పసుపుతో రాస్తే ఏంటంటే కాల్చిన కమురు వాసన అనేది పోతుంది. ఇంకా తర్వాతయితే కర్రీనైతే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి నార్మల్‌గానే ఏసేసాము. కుక్కర్‌లో ఆల్రెడీ కర్రీనైతే ఉడకబెట్టేసాము. తర్వాత బాగా కలిపేసుకొని, కొంచెం పసుపేసుకొని, మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మసాలా, కారం వేసుకొని, కొంచెం వాటర్ అయితే ఏసుకున్నాము, ఉడకబెట్టిన వాటర్. ఆ తర్వాతయితే ఉడకబెట్టిన కోడి కూరనైతే వేసేసాము. అలా వేసేసుకొని ఒకసారి కలిపేసేసేసుకొని, లాస్ట్‌కి కొంచెం కారం ఏసేసుకొని దింపేసుకోవడం. ఇలా చేసైతే కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది. మీరు డెఫినెట్‌లీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.